అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఎస్కేపీవీవి డోగుపర్తి ఉపేంద్ర హైస్కూల్ను ప్రారంభించడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ తమ నూతన బ్రాంచ్ను జక్కంపూడిలో రాజధానికి దగ్గరగా నిర్మాణం చేయడం ముదావహనమని అన్నారు. రానున్న కాలంలో మరెంతో మందిని ప్రతిభావంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానికి సమీపంలో ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ను ఘనంగా ప్రారంభించింది. ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీర, టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రావాసు, ఎస్కేపీవీవి సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య, అధ్యక్షులు శేషయ్య, ఎంఎస్ బేగ్, కేబిఎన్ సెక్రటరీ శ్రీనివాస్, ఎస్కేపీవీవి ప్రిన్సిపల్ శ్యామల, దాత ఉపేంద్రలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. స్కూల్ ప్రాంగణం అంతా పరిశీలించి చక్కటి వాతావరణంలో స్కూల్ను ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ను ప్రారంభించడం అభినందనీయమని, ప్రతి మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ను జక్కంపూడిలో రాజధానికి దగ్గరగా నిర్మాణం చేయడం ముదావహనమని అన్నారు. రానున్న కాలంలో మరెంతో మందిని ప్రతిభావంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపల్ పి శ్యామల, కేబిఎన్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిబిఎస్ఈ కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లు విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగి ఉన్నవారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తుందని చెప్పారు. 5 ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించామన్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డు ఏర్పాటు చేశామని, ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్గా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
గారికి నిజంగా మా విజయవాడ నగరానికి అయితే చాలా అదృష్టం చేసుకుంది. ఎందుకంటే ఎక్కువగా మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతం విజయవాడ నగరం అంటే హైదరాబాద్లో లాగా ధనవంతులు ఉండే నగరం కాదు. అటువంటి నగరానికి మధ్యతరగతి బిలో మధ్యతరగతి విద్యార్థులకి చాలా అందుబాటు ఫీజులు నుంచి కమిటీ కూడా చక్కగా అందరికీ కూడా విద్య అందే విధంగా చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేయడం ఒక ఎత్తు. ఇవాళ ఈ స్కూల్ మనం చూస్తే పక్కనే ఉన్న జక్కంపూడి కాలనీలో ఎంతోమంది పేద ప్రజలు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో స్కూల్ ఎక్కడా కూడా లేదు. ఇందాకే మా సుబ్బారావు కూడా చెప్తున్నాడు, స్కూల్ కోసం ఎక్కడికన్నా వెళ్ళాలంటే 15,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవుతుందని వాళ్ళందరూ చెప్పుకున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా నివసించే ఈ ప్రాంతంలో ఈ స్కూల్, అది కూడా స్కూల్ అంటే ఏదో చిన్న స్కూల్ లాగా కాదు, ఇంటర్నేషనల్ స్కూల్లో చూసాం. మొత్తం స్కూల్ అంతా కూడా ఖరీదరగడం జరిగింది. ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్లో ఏ విధమైన ఫెసిలిటీస్ విద్యార్థులకు ఇచ్చారో అటువంటి ఫెసిలిటీస్ దగ్గరలో అన్నీ తీసుకొచ్చే విధంగా వీళ్ళు రూపొందించడం చాలా ఆనందంగా ఉంది నిజంగా. అందుకే కమిటీ ఇప్పుడు దాదాపు 7 సార్లు 8 సార్లు వచ్చాను కాలేజీకి ఎప్పుడు పిలిచినా. ఎందుకంటే విజయవాడ ప్రాంతంలో ఒక పేద విద్యార్థి చదువుకుంటున్నాడు, ఒక చిన్న మధ్యతరగతి విద్యార్థి చదువుకుంటున్నాడు అంటే అది ఈ సొసైటీ ద్వారానే చదువుకుంటున్నాడని నా యొక్క ఆలోచన. అందుకే ఏ కార్యక్రమానికి పిలిచామని మిస్ అవ్వకుండా వస్తున్నా. గతంలో కూడా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్కి వచ్చాను. నిజంగా చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు కూడా. ఇక ఇందాక సొసైటీ వారు ఒకటి మాట చెప్పారు, శాషి గారు మరి మల్లయ్య గారు ఎవరో మాట చెప్పారు. ఏంటంటే మేమందరం, మల్లయ్య గారు చెప్పినట్టున్నారు, మేమందరం వ్యాపారస్తులు మేము ఈ విధంగా పైకి వచ్చాము అంటే ఈ ప్రజలతో మేము వ్యాపారం చేసి మేము పైకి వచ్చిన వాళ్ళం. తప్పకుండా ప్రజలకి సేవ చేయాలని మేము ఇటువంటి స్కూల్స్ కానీ ఇటువంటి కాలేజీలు కానీ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు ఎప్పుడో అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ మనకు రచించిన అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, పే బ్యాక్ సొసైటీ. ఈ పే బ్యాక్ సొసైటీ అనే నినాదం మీరు ముందుకు తీసుకెళ్తున్నారు సార్. థ్యాంక్ యూ. మీ సొసైటీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసింది G+1, G+7 మొత్తం 7,000 మంది విద్యార్థులకి కేటర్ అయ్యే విధంగా ఈ స్కూల్ ఉండబోతుంది. చూస్తుంటే రేపు అమరావతిలో పక్కనే వెస్టర్న్ బైపాస్ కూడా ఉంది. వెస్టర్న్ బైపాస్ నుంచి అమరావతి వెళ్ళడానికి 5 నిమిషాలు. రేపు రాబోయే అమరావతిలో అసలు అమరావతి గురించి 2 విషయాలు చెప్పాలి. తప్పకుండా 50-60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ కలవి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మనకు ఒక రాజధాని అమరావతి అనే దాన్ని మొన్న పార్లమెంటు 2 సభల వేదికగా రేపు రాష్ట్రపతి జీవో ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి రాజధానిని నోటిఫై చేయించుకోవడం మన అందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి. దాంట్లో మండల మధుప్రసాద్ గారు, ప్రతి తెలుగు వారికి ఏ సభ ఉన్నా కూడా మీరు తప్పకుండా అటెండ్ అవుతూ ఉంటారు. అమరావతికి మీరు చేసిన పోరాటం మేము అందరం కూడా మర్చిపోలేము, అందరికీ కూడా గుర్తున్నదే. తప్పకుండా ఇవాళ మనం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పార్లమెంటులో ఉన్న ఇండియా మొత్తం, అంటే ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా యునానిమస్గా ఒక దేశం గర్వించదగ్గ రాజధాని అమరావతి ఉండబోతుంది, ప్రపంచంలోనే ఒక మేటి నగరంగా అమరావతి ఉండబోతుందని అన్ని పక్షాలు, విపక్షాలు, స్వపక్షాలు అన్నీ కలిసి మెచ్చుకున్న రాజధాని ఏది ఉందంటే అది అమరావతి. ఎవరో ఒకళ్ళు చేయరు, వాళ్ళు ఎప్పుడు రాజకీయం చేస్తూనే ఉంటారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అసలు రాజధాని అంటేనే వాళ్ళకు ఒక ఆట బొమ్మ, ఒక జోక్ లాగా తయారైపోయింది. సరే, వాళ్ళ గురించి వదిలేస్తే దేశం మొత్తం ఏకగ్రీవంగా అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నది. అంతేకాకుండా ఇంకొక ఆనందకరమైన విషయం 2 పార్లమెంట్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క డెవలప్మెంట్ యాంగిల్ని ప్రతి పార్టీ కూడా పొగిడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంతేకాకుండా అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీసుకెళ్ళగలిగారు ఏకైక సత్తా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని అన్ని పక్షాలు పొగడటం, పార్లమెంటు వేదికగా దాంట్లో నేను పార్లమెంటు సభ్యుడిగా అవటం, మీ అందరూ ఆశీర్వచనాలు, విజయవాడ పార్లమెంటు ప్రజలు
నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ చారిత్రాత్మక ఘట్టంలో నన్ను భాగ్యుని చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎన్నో స్కూళ్ళు కాలేజీలు రావచ్చు, కానీ విజయవాడ నగరానికే కాదు, ఈ స్కూలు అమరావతిలో ఉండే వాళ్ళకు కూడా తప్పకుండా క్యాటర్ చేసే విధంగా ఈ స్థలంలో పెట్టారు. తప్పకుండా ధన్యవాదాలు సొసైటీ అందరికీ. మరొకటి ఉపేంద్ర గారు, మీరు చక్కగా 3 కోట్లు డొనేషన్ ఇచ్చి ఈ సొసైటీకి చక్కటి ప్రదేశంలో ఈ స్కూల్ పెట్టారు. మీకు మరీ ధన్యవాదాలు తెలుసుకుంటా. పార్లమెంట్ సభ్యులు, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం కూడా ఈ పేబ్యాక్ సొసైటీ యొక్క ఆలోచనని ముందుకు తీసుకువెళ్తా. చక్కగా విజయవాడ అంటేనే విద్యాల నగరం. ఎంతోమంది ఈ సొసైటీ ద్వారా దేశ విదేశాల్లో ఉన్నారు. అందరూ కూడా పెద్ద పదవుల్లో ఉన్నారు. మన వరల్డ్ స్టూడెంట్ అసోసియేషన్లో కూడా చూశారు. అందరూ కూడా ఈ విజయవాడని రాబోయే అమరావతిలో భాగమైన ఈ విజయవాడని మరింత అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటికే ఎస్కేపీవి 2 స్కూల్స్ కమిటీ వారు దాదాపు 2 విద్యా సంస్థలు నిర్వహిస్తూ దాదాపు 15,000 మంది విద్యార్థులతో 12 సిబ్బందితో ఈ విజయవాడ నగరానికి విద్యను దాదాపు విశ్వవిద్యాలయ స్థాయిలో నడపడుతున్న సంస్థ. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక విద్య అనేది చాలా ప్రధానమైన అంశం. పిల్లల్ని చదివించడానికి తగిన పాఠశాలలు లేవని చెప్పిన భావన అందరిలో ఉంది. అలాంటి సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మహా సంస్థను రూపొందించినందుకు నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. విద్య అన్నది ఎంత ప్రాముఖ్యత సంతరించుకునే విధంగా చెప్పినట్టు ఇందాక పార్లమెంట్ సభ్యులు వారు చెప్పారు, అమరావతి రాజధానికి ఒక ప్రత్యేక శోభనిచ్చే విద్యా సంస్థకి ఇది వెలుగొందాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజధాని వచ్చిన తర్వాత ఎంతోమంది వస్తారు ఇక్కడ పని చేయడానికి, ఉద్యోగాలు చేయడానికి, వారి పిల్లలకి చక్కటి విద్యా అవకాశాలు సంస్థలు అవసరం. ఇందులో ప్రాథమిక విద్యా స్థాయిలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఈ సంస్థ నిలబడటం చాలా ఆనందదాయకంగా చూస్తే చాలా ముఖ్యమేస్తుంది. ఇంత చక్కటి సంస్థని స్థాపించిన వారికి ప్రత్యేకించి దీనికి ఊరి విరాళించిన ఉపేంద్ర గారికి నా హృదయపూర్వకంగా ఇందాక పెద్ద చెప్పారు, ఇది విద్య వ్యాపారం కోసం పెట్టిన సంస్థ. విద్య వ్యాపారం కానీ వ్యాపారులందరూ కూడా తాము సంపాదించిన సంపాదనని కొంత ఈ రూపంలో విద్య రూపంలో ప్రజలకు అందించాలి, సాయం చేయాలని చెప్పి తక్కువ ఖర్చుతో చదువుకునే అవకాశం కల్పించిన సంస్థ ఏదైనా ఉందంటే ఇది ఈ సంస్థ. సామాన్య మధ్యతరగతి ప్రజానికి వారికి అందుబాటులో ఉండే విధంగా అత్యున్నత విద్యా ప్రమాణాలతో ఈ సంస్థ నెలకొల్పాలని చెప్పి ఆలోచన వారికి కలగడం చాలా ఇప్పటికే కళాశాల కాకరపట్టు భావనారాయణ గారిని చూసిన అదృష్టం రాకుండా చూసే ఆ విద్యా సంస్థ అంతా మొత్తంగా ప్రారంభమై దాదాపు ఒక విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగిందంటే దీనంతా కూడా వీరందరూ ఈ యొక్క భూమి విరాళ మీరు ఇచ్చిన సహకారం సమాజానికి ఏదైనా మనం చేయాలని చెప్పిన తపన, ఆ తపన విద్య ద్వారా మాత్రమే మనం ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేయగలుగుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రజలకి శుభాభినందనలు. దాదాపు 120 ఏళ్ళుగా విజయవాడ ప్రజలతో మమేకమైనటువంటి మా ఎస్కేపీ సంస్థ ఒక కొత్త స్థాయిలో కొత్త తరానికి తగ్గట్టుగా ఒక స్కూల్ స్టార్ట్ చేసాము సిబిఎస్ఈ సిలబస్తో.
అది డోపతి ఉపేంద్ర హై స్కూలు, ఎస్కేపి డోపతి ఉపేంద్ర హై స్కూలు. డోపతి ఉపేంద్ర గారు ఇచ్చినటువంటి దాతృత్వంతో ఈ స్కూల్ మొదలుపెట్టాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పంటే, మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, ఎస్కేపి సంస్థ అనేటువంటిది పూర్తి వ్యాపారస్తులు స్టార్ట్ చేసిన సంస్థ. మేమందరం బతికేది వ్యాపారస్తులందరం, మేమందరం బతికేది సమాజం వలన, మాకు ఇచ్చే సహకారం వలన అవుతున్నాము. అటువంటి మాకు అప్పటి 120 ఏళ్ల కింద నుంచే తిరిగి సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనేటువంటి సేవ చేయాలనే భాగంగానే ఈ వ్యాపారస్తులందరూ కలిసి పెట్టిన సంస్థ ఈ ఎస్కేపి సంస్థ. ఈ భాగంలో 120 ఏళ్ల నుంచి కూడా మేము సంస్థను ఆ రకంగా చేసుకుంటూ మా యొక్క ఎయిమ్ ఒకటే, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషను కాంపిటేటివ్ ఫీజుతో విద్యార్థులకు అందించాలంటే మా చేయం. అది ప్రధాన సక్సెస్ చేసుకుంటూ వచ్చాము. ఇవాళ దీంట్లో కూడా ఈ కొత్త తరంలో ఏంటి అని చెప్పంటే, మీ అందరికీ తెలిసిందే, విద్యార్థులు అనే వాళ్ళకి చదువు తప్పితే ఆటపాట లేదండి. కానీ వాళ్ళు పెట్టేటువంటి ఈ సంస్థ 600 ఎకరాల్లో 1 ఎకరంన్నరలో బిల్డింగ్స్ ఏర్పాటు చేసి, ఎకనామికల్గా ఏర్పాటు చేసి, మిగతా 5 ఎకరాలకు సంబంధించి ఆటపాటలకి వాటికి ఏ కావాలో పిల్లలకి అరగా ఏర్పాటు చేసాము. కాబట్టి సంస్థ సంబంధించి సమాజానికి ఇచ్చే భాగంలో మంచి నాణ్యత విద్య, కాంపిటేటివ్ ఫీజుతో అందరికీ అందుబాటులో విధంగా మంచి విద్యను తయారు చేయాలని ఉద్దేశంతో పెట్టిన సంస్థ. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని కోరుతూ సెలవుచ్చుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్యామల. నేను ఈ ఎస్కేపివి ఇన్స్టిట్యూషన్స్లో 13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. 12 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఎంఎస్ఆర్ స్కూల్లో. ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళే నన్ను ఈ కొత్త ఇన్స్టిట్యూషన్ ఎస్కేపివి డోక్పర్తి ఉపేంద్ర హై స్కూల్కి ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. దానికి సంస్థ అందరికీ రుణపడి ఉంటాం. సంస్థ గురించి వస్తే, ఇది కంప్లీట్లీ సిబిఎస్ఈ కరికులంతో స్టార్ట్ అవుతున్న ఇన్స్టిట్యూషన్ అండి. ఓన్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేయకుండా కరికులంలో పిల్లలకి స్పోర్ట్స్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్, మీరు సంస్థను చూసే ఉంటారు. ప్రతి క్లాస్లో కూడా సెంట్రల్ ఏసీ అనేది మెయిన్ కాదండి. గాలి వెలుతురు అనేది పిల్లలకి అందించాలి. పిల్లలు హెల్తీగా పెరగాలి, హెల్త్తో పాటు నాలెడ్జ్. సో ప్రతి స్టూడెంట్కి స్కిల్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మా ప్రాముఖ్యత. చాలామంది పుస్తకాల నుంచి ప్రాక్టికల్కి వెళ్తారు. మేము ప్రాక్టికల్స్ నుంచి పుస్తకాల్లోకి తీసుకురావాలి అనే ఒక కండిషన్తో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఈ సంస్థలో ప్రతి చైల్డ్కి రైట్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ రోబోటిక్స్ అనేదాన్ని, అంటే స్కిల్తో పాటు టెక్నాలజీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ నుంచి రోబోటిక్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, స్కిల్ ల్యాబ్స్, ఫుడ్, క్లోత్, షెల్టర్ అనే ఒక మెయిన్ కాన్సెప్ట్తో పిల్లలకి 3 స్కిల్స్ని మన ఇన్స్టిట్యూషన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ కూడా ఉండాలి అని. ఇప్పుడున్న ఈ ఏఐ జెడ్జీ జనరేషన్ వాళ్ళు ఈ టెక్నాలజీని ధీటుగా వెళ్ళాలి అంటే చేతిలో స్కిల్ ఉండాలి. ఏఐ కూడా మనకి ఫార్మింగ్ నేర్పించలేదు, ఏఐ కూడా మనకి పిల్లలకి ఫుడ్ తినడం నేర్చుకోవడం ఇవి నేర్పించలేదు. సో ఇవన్నీ కూడా మనం ఈ స్కిల్ ల్యాబ్స్లో పిల్లలకి నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో రైట్ ఫ్రమ్ 3rd స్టాండర్డ్ నుంచి స్కిల్ ల్యాబ్స్ ప్రతి స్టూడెంట్కి అలవాటు చేస్తున్నామండి. స్పోర్ట్స్ మనకి మీరు ఆవరణలో చూస్తే ఎన్సీసీ ఫైరింగ్ క్యాంప్ కూడా మన వాళ్ళు ఏర్పాటు చేశారు. మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కడ ఇంత ఫైరింగ్ జోన్ లేదు. మన అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎన్సీసీ, 4A ఆంధ్ర గర్ల్స్ ఉంది, బాయ్స్ ఉంది, ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక పెద్ద గ్రౌండ్లో ఒక పార్ట్గా ఈ ఫైరింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలి ఏంటి అంటే, ఇట్లాగా తక్కువ ఫీజుతో ఇంత కార్పొరేట్ స్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది ఒక ఎస్కేపివి సంస్థకే గొప్పగా చెప్పాల్సిందండి. ఈ సంస్థలో ఉన్న ఇప్పుడు దాకా మనకు చాలామంది చెప్పారు భూమిని దున్నేవాడే రైతు అన్నదాత అని. కానీ ఇటువంటి ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి 15,000 మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి బయటకు వెళ్తున్నారు. అటువంటి గొప్ప విద్యాదాత ఈ సంస్థ. అలాగే 1,300 మంది పైగా మేము ఎంప్లాయీస్ ఉన్నామండి. సో ఉపాధిదాత అంటే ఇటువంటి ఒక గొప్ప సంస్థలో ఉపాధి విద్య అందిస్తూ ఇన్ని కుటుంబాలకి కూడా అన్నదాతలా మిగిలిన ఈ ఎస్కేపివి సంస్థ నిండు నూరేళ్ళు ఇలానే ఇంకా ఎన్నో సంస్థలు స్థాపించి ఎన్నో మందికి ఇలాగ జీవప్రాధి కలిగించాలని కోరుకుంటున్నాం. లాస్ట్గా ఒక్క మాట, ఒక దేశం సేఫ్గా ఉండాలి అంటే సోల్జర్ నీడ్ టు బీ విత్ ఎ గన్. సో అలాగే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో తయారు చేసే మా అందరికీ సోల్జర్ విత్ పెన్ అనే ఒక నినాదంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ సంస్థలందరికీ కూడా చేయెత్తి నమస్కారం. సో థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ ప్రజలందరూ కూడా దయచేసి ఇటువంటి ఒక గొప్ప సంస్థ మీ అందరి పిల్లలకి చేరుబాటులో ఉంది. దయచేసి మీ పిల్లలందరికీ మంచి భవిష్యత్తునివ్వండి. మా ఎస్కేపివి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ నమస్కారం.
120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీలో ఈ డోగుపత్రి హిందూ హై స్కూల్ అనేది 8వ సంస్థ. ఇప్పుడు ఆల్రెడీ ఎంఎస్ఆర్ స్కూలు, చిట్టూరు స్కూల్ ఆల్రెడీ మేము రన్ చేస్తున్నాము. కానీ ఆ రెండు కూడా అంతకుముందు పెట్టిన బిల్డింగుల్లో ఈ పెట్టడం జరిగింది. కానీ పిల్లలకి ఏ రకంగా ఉంటే ఆ బిల్డింగ్ బాగుంటుంది, ఏ రకంగా ఉంటే వాళ్ళకి బాగా చెప్పడానికి అవకాశం ఉంటుందో చూసి ఆ ఆలోచనతో రూపకల్పన చేసిందే ఇది. రాబోయే తరాలకి తగే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా రాబోయే భవిష్యత్తులో పిల్లలకి ఏ రకంగా కావాలో ఆ రకంగా ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది విజయవాడ సిటీకి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అవుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఇందులో చదివిన ప్రతి పిల్లలు కూడా సక్సెస్ఫుల్గా బయటికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.